నేను మాట్లాడితేనే మీకు అదేదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని ప్రెజరైజ్ చేశానని అంటున్నారు కదా. మరి మీరు ఎన్నిసార్లు పబ్లిక్గా మీ కేసు గురించి ప్రతిరోజు మీడియాలోకి వచ్చి, యూట్యూబ్లోకి వచ్చి, టీవీ ఛానల్స్లోకి వచ్చి, పేపర్లోకి వచ్చి మీరెన్నిసార్లు మాట్లాడలేదు? అప్పుడు గుర్తురాలేదా ఇదంతా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి మాట్లాడచ్చు, అదే మంచినీళ్ళు. మీ ఇష్టం వచ్చినట్టు మంచినీళ్ళు తాగి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు, ఇంకెవరు మాట్లాడకూడదు. మరి అప్పుడు గుర్తురాలేదా ఇది? ఏది పబ్లిక్గా మాట్లాడటం అనేది? సరే, దీని గురించి మాట్లాడదాం. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేయడం. మరి మీరు ఎంతమంది సాక్షుల్ని బెదిరించారు మీ కేసులో? ఎన్నిసార్లు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మీరు ఫోన్ చేశారు? తీయండి, మీ ఐపీడీఆర్, మీ సిడిఆర్, మీది, మీ లాయర్ గారిది తీయండి. ఎవరెవరితో మాట్లాడారో ఈ 2 సంవత్సరాల రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను పిటిషన్ వేస్తున్నా అవన్నీ ప్రిజర్వ్ చేయమని. అప్పుడు తేలిపోతుంది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేశారో. అప్పుడు ఆ పిటిషన్లో ఆర్డర్ వచ్చిన తర్వాత తేలుతుంది.